ఓం శాంతి 24/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఒక్క బాబా ఆదేశ అనుసారం నడుస్తూ ఉంటే మీ బాధ్యతంతా బాబాది అవుతుంది. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి. ఇది తండ్రి ఆదేశం. ప్రశ్న: ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలుగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి? జవాబు: వారు ముళ్లను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారు. ఎవ్వరికి ముళ్లను గుచ్చరు, అంటే బాధ పెట్టరు. పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడరు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు. దుఃఖం ఇవ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే. పాట: ఈ సమయం వెళ్ళిపోతోంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలు నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఈ పాటను అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా ఎందుకు అన్నారు అంటే, కొందరు ఫస్ట్ గ్రేడ్ మొదటి స్థాయిలో అర్థం చేసుకుంటారు, కొందరు రెండవ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు, కొందరు మూడవ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి తమదే అయిన వివేకం ఉంటుంది. ఎవరెవరి తెలివి వారిదే. ప్రతి ఒక్కరికి తమదే అయిన నిశ్చయ బుద్ధి కూడా ఉంటుంది. తండ్రి అర్థం చేస్తూనే ఉంటారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఆదేశాన్ని ఇస్తారు అని సదా భావించండి. మీరు అర్ధకల్పం అసురీ ఆదేశ అనుసారం నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఈశ్వరి ఆదేశ అనుసారం నడుస్తారు కనుక మీ నావ ఒడ్డుకు చేరుతుంది. ఈ నిశ్చయం ఉంచుకోండి. ఒకవేళ ఈశ్వరి ఆదేశం అని భావించకుండా మనుషుల ఆదేశం ఇది అని భావిస్తే తికమక పడతారు. తండ్రి చెప్తారు, నా ఆదేశానుసారం నడిచినట్లయితే నేను బాధ్యుడను కదా. ఇతని ద్వారా ఏమేమి జరుగుతుందో ఇతని కర్తవ్యాలకు నేనే బాధ్యుడను. వాటిని నేను సరిచేస్తాను. మీరు కేవలం నా ఆదేశానుసారం నడవండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే నా ఆదేశానుసారం నడుస్తారు. అడుగడుగులో ఈశ్వరీయ ఆదేశము అని భావించి నడిచినట్లయితే ఎప్పుడూ నష్టపోరు. నిశ్చయంలోనే విజయం ఉంది. చాలామంది పిల్లలు ఈ మాటలు అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానం ఆర్జిస్తూనే దేహ అభిమానం వచ్చేస్తుంది. యోగం చాలా తక్కువగా ఉంది. చరిత్ర భూగోళాలను తెలుసుకోవడమే జ్ఞానం. ఇది సులభం. ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్స్ మొదలైనవి చదువుతారు. ఈ చదువు సులభమైనది, కానీ యోగంలోనే శ్రమ ఉంది. బాబా, మేము యోగంలో చాలా మునిగి ఉంటాము అని ఎవరైనా చెప్తే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి పనిని చూస్తారు. తండ్రిని స్మృతి చేసేవారు చాలా ప్రియంగా ఉంటారు. స్మృతి చేయని కారణంగానే తప్పు పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు మెట్ల చిత్రంపై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి, ఇది ఉద్యానవనం కాదు. భారతదేశం పుష్పాల తోటగా ఉండేది అని స్పష్టంగా అర్థం చేయించాలి. తోటలో ఎప్పుడైనా అడవి జంతువులు నివసిస్తాయా? అక్కడ దేవీ దేవతలు ఉంటారు. తండ్రి అత్యంత ఉన్నతమైన అథారిటీ. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా అత్యంత ఉన్నతమైన అథారిటీయే అయ్యారు. ఈ దాదా అందరికంటే గొప్ప అథారిటీ. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలన్నీ శివబాబా సంతానం. సాకారంలో సోదరి సోదరులైన మీరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు. ఇతనందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇలాంటి హైయెస్ట్ అథారిటీ కొరకు మాకు ఇల్లు కావాలి. ఇలా మీరు వ్రాసి చూడండి. వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి. శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మల తండ్రి మరియు సర్వ మనుష్యాత్మల తండ్రి. ఈ పాయింట్ని అర్థం చేయించేందుకు చాలా బాగుంది, కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు. బాప్ దాదా పైన కూడా విజయం పొందుతాము అనే విధంగా జ్ఞాన అహంకారం పెరిగిపోతుంది. ఈ దాదా చెప్తారు, నా మాట భలే వినకండి, శివబాబా అర్థం చేయిస్తున్నారు అని సదా భావించి వారి మతమును అనుసరించండి. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, నేను బాధ్యుడను అని నేరుగా ఈశ్వరుడే మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతమును అనుసరించండి. బ్రహ్మ ఈశ్వరుడు కాదు. మీరు ఈశ్వరుడి నుండి చదువుకోవాలి కదా. ఈ ఆదేశం ఈశ్వరుడే ఇస్తున్నారు అని సదా భావించండి. ఈ లక్ష్మీ నారాయణుడు కూడా భారతదేశంలోని మనుష్యులే.
వీరందరూ మనుషులే కానీ వారు శివాలయంలో నివసించేవారు స్వర్గంలో కనుక అందరూ నమస్కరిస్తారు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు. వారికి నశ పెరిగిపోతుంది. లోపాలు చాలా మందిలో ఉన్నాయి. ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వానికి అధికారులుగా అవ్వడము సులభం కాదు. బాబా గమనిస్తారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని మురికి కాల్వలో పడేస్తుంది. మేము లక్ష్మీ నారాయణలకు అవుతున్నాము అని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి. ముఖ్య ఉద్దేశ్యం ఎదురుగా ఉంది లక్ష్మీ నారాయణల చిత్రం. మర్చిపోవడం వలన ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కదు. మమ్మలను యోగంలో కూర్చోబెట్టండి. వెలుపల మేము స్మృతి చెయ్యలేము అని అడుగుతారు. స్మృతిలో ఉండరు కనుక అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాం పంపుతారు కానీ స్మృతిలో కూర్చోరు. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. బ్రహ్మ బాబా తన ఉదాహరణ తెలిపిస్తారు. పక్కా నారాయణుడి భక్తుడిగా ఉండేవాడిని ఎక్కడికి వెళ్ళినా జతలో నారాయణుడి ఫోటో కూడా ఉండేది. అయినా పూజ చేసే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉండేది. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి అని బ్రహ్మబాబా చెప్తారు. కానీ అక్కయ్య యోగంలో కూర్చోబెట్టాలి అని కొందరు అడుగుతారు. నిష్ఠ యోగము అర్థమే లేదు. స్మృతిలో ఉండండి అని తండ్రి సదా చెప్తారు. చాలామంది పిల్లలు యోగంలో కూర్చొని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. జ్ఞానము ఉండదు, స్మృతి ఉండదు, లేకుంటే తూగుతూ ఉంటారు. చాలామందికి ఇది అలవాటైపోయింది. ఇది అల్పకాల శాంతి అనగా మిగిలిన పూర్తి రోజు అంతటిలో అశాంతి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకుంటే పాప భారం ఎలా దిగిపోతుంది? అర్ధకల్పం యొక్క పాప బరువు ఉంది. ఇందులోనే చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇంత సమయము స్మృతిలో ఉన్నాము అని బాబాకు చాలామంది పిల్లలు వ్రాసి పంపుతారు. కానీ అంత స్మృతి ఉండదు. చార్టును అర్థమే చేసుకోరు. బాబా బేహద్దు తండ్రి పతిత పావనులు కనుక సంతోషంగా ఉండాలి. మేము శివబాబాకు చెందిన వారమే కదా అని ఊరికే ఉండరాదు. అలా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. మేం బాబాకు చెందిన వారమే అని భావిస్తారు కానీ అసలు స్మృతే చెయ్యరు. ఒకవేళ స్మృతి చేసినట్లయితే మొదటి నంబర్లోకి వెళ్ళాలి. ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మీరు భారతదేశాన్ని మహిమ చేస్తారు. నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవి దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, ఇనుప యుగం. అది సుఖధామం, ఇది దుఃఖధామం. భారతదేశం బంగారు యుగంగా ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది. వీరి రాజ్యం ఉండేది అని మేము ఎలా భావించాలి అని అడుగుతారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యంలో ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో కనిపిస్తుంది. మీరు కర్మల ద్వారా తెలుసుకుంటారు. కలియుగం వారు కూడా మనుష్యులే, సత్యుగం వారు కూడా మనుష్యులే. మరి దేవతలు ముందుకు వెళ్ళి తల వంచేందుకు నమస్కరిస్తారు. వారిని స్వర్గానికి అధిపతులు అని అంటారు కదా. ఎవరైనా మరణించినట్లయితే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఈ సమయంలో అయితే అందరూ నరకవాసులే. పునర్జన్మ కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడికలను చూస్తూ ఉంటారు. బాబా ఎంత సాధారణ రీతిలో ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది, సంభాలన చేయాల్సి ఉంటుంది. తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. విషయం చాలా సరిగ్గా ఉంది అని అర్థం కూడా చేసుకుంటారు. అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు తయారవుతారు? ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం ద్వారా ముళ్ళుగా అయిపోతారు. అలవాటు వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను తయారు చేస్తున్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో వారు ఇతరులను పుష్పాలుగా ఎలా చేయగలరు? ప్రదర్శనలకు కూడా ఎవరినైనా చాలా జాగ్రత్తగా పంపవలసి ఉంటుంది. ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారో వారే మంచి గుణవంతులైన పిల్లలు. ఎవరికి ముళ్ళను గుచ్చరు అనగా ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు. ఎప్పుడు పరస్పరంలో పోట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవ్వరిని అవమానించే మాటే లేదు. ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుంది. మీరు ప్రదర్శనలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న చిన్న ప్రదర్శనల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు.
ఒక్క సెకండ్లో స్వర్గవాసులుగా అవ్వండి, లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తికి అర్థం కూడా తెలుసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. కానీ డ్రామాను గురించి అర్థం చేసుకోవాలి. అన్ని ధర్మాల వారు స్వర్గంలోకి రాలేరు. వారు మళ్ళీ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వారి వారి సమయం వచ్చినప్పుడు వచ్చి స్థాపన చేస్తారు. వృక్షంలో చాలా స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప వేరెవ్వరూ సద్గతి దాతలుగా అయ్యేందుకు సాధ్యం లేదు. పోతే భక్తి నేర్పించే గురువులు అనేక మంది ఉన్నారు. మనుషులు సద్గతినిచ్చే గురువులుగా అవ్వలేరు. కానీ అర్థం చేయించే బుద్ధి కూడా కావాలి. ఇందులో బుద్ధి ద్వారా పని చేయాల్సి ఉంటుంది. డ్రామాలో ఇదెంత అద్భుతమైన ఆట. ఈ నశాలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. మంచిది. రాత్రి క్లాస్. మీరు వాస్తవానికి శాస్త్రాల గురించి వాదోపవాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయం స్మృతి, సృష్టి ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్లో జీవన్ముక్తి అని దీనికే గాయనం ఉంది. భక్తి అర్ధకల్పం నడుస్తుంది. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. జ్ఞానం కొంచెం కూడా లేదు. జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైన వారు. అందుకే కోట్లల్లో కొంతమందే వెలువడతారు. మీరు పిల్లలు, ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు నేనే తండ్రిని, నేనే టీచర్ను, గురువునని చెప్తున్నారు. ఈ మాటలు విని మనుషులు ఆశ్చర్యపడతారు. భారతదేశాన్ని మాతృదేశమని అంటారు. ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. అంబ మేళాలు కూడా చాలా జరుగుతాయి. అంబ చాలా మధురమైనటువంటి పదం. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాలిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమె దత్తత తీసుకోబడిన కూతురు. ఈమెకు పతి అనేది లేనే లేదు. ఇది క్రొత్త విషయం కాదు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ దత్తత చేసుకొని ఉంటారు. ఈ విషయాన్ని తండ్రియే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అంబకి ఎన్ని మేళాలు జరుగుతాయి, ఎన్ని పూజలు జరుగుతాయి. ఎందుకంటే చాలా సేవ చేశారు. మమ్మ ఎంత మందిని చదివించి ఉంటారో అంత ఇతరులు ఎవ్వరూ చదివించలేరు. మమ్మ పేరు చాలా ప్రసిద్ధి చెందింది. చాలా పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతాయి. తండ్రియే వచ్చి రచన యొక్క ఆది మధ్య అంత్యాల రహస్యమంతా పిల్లలైన మీకు అర్థం చేయించారు అని మీకు తెలుసు. మీకు తండ్రి ఇంటిని గురించి కూడా తెలిసింది. మీకు తండ్రిపై, ఇంటిపై కూడా ప్రేమ ఉంది. జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది కనుక మీకు సంతోషం ఉండాలి కదా. మీరెంతో సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు. తండ్రియే వచ్చి క్రొత్త క్రొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా క్రొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యము కలుగుతుంది. పిల్లలైన మీలో జ్ఞాన కృషి ఉంటుంది. తండ్రిని, ఇంటిని స్మృతి చెయ్యాలి. ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే. తండ్రి ఏమో అందరికీ పిల్లలు నేను మీకు ముక్తి, జీవన్ముక్తి, వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని చెప్తారు కదా. మరి మీరెందుకు మర్చిపోతారు? నేను మీ అనంతమైన తండ్రిని, మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. మీరు నా శ్రీమతమును అనుసరించరా? అనుసరించుకుంటే చాలా నష్టపోతారు. ఇది అనంతమైన నష్టం. తండ్రి చేయి వదిలేస్తే సంపాదనలో నష్టం కలుగుతుంది. మంచిది. గుడ్ నైట్. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత లవ్లీగా, ప్రియంగా తయారవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతిలో ఖుషీగా, ప్రఫుల్లితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, అడుగడుగున ఈశ్వరి ఆదేశానుసారం నడుస్తూ ప్రతి కార్యం చేయాలి. మీ అహంకారం అనగా దేహ అభిమానపు నశ చూపించరాదు. ఏ విధమైనటువంటి తప్పు పని చేయరాదు. తికమక పడరాదు. వరదానం, సాధారణ కర్మలు చేస్తున్నా ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే సదా డబల్ లైట్ భవ.
శివ బాబా సాధారణ శరీరమే తీసుకుంటారు, మీరు మాట్లాడినట్లే మాట్లాడతారు, మీ మాదిరే నడుస్తారు అనగా కర్మలు భలే సాధారణంగానే ఉంటాయి, కానీ స్థితి ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల స్థితి కూడా సదా ఉన్నతంగా శ్రేష్టంగా ఉండాలి. డబల్ లైట్గా ఈ శ్రేష్టమైన స్థితిలో స్థితమై ఏ సాధారణ కర్మనైనా చేయండి. అవతరించిన అవతారంగా ఈ శ్రేష్ట కర్మలు చేసేందుకు వచ్చాను అని సదా స్మృతిలో ఉండాలి. నేను అవతారమూర్తిని. అప్పుడు సాధారణ కర్మ అలౌకిక కర్మలోకి పరివర్తన అవుతుంది. స్లోగన్: ఆత్మిక దృష్టి వృత్తి యొక్క అభ్యాసం చేసేవారు పవిత్రతను సులభంగా ధారణ చేయగలరు. ప్రతి ఒక్కరిలో ఆత్మ చూస్తూ ఉంటే అప్పుడు పవిత్రత ఈజీ అవుతుంది. అవ్యక్త ఇషారా: శక్తిశాలి మనస సకాష్ ఇచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్వయాన్ని మనసా సేవలో ఎంత బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయాజీత్గా అవుతారు. కేవలం స్వయం పట్ల భావుకులుగా అవ్వకండి, కానీ ఇతరులను కూడా శుభ భావన శుభ కామనల ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి. భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగము రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. కళ్యాణకారి అయితే అయ్యారు, ఇప్పుడు బేహద్దు విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. ఓం శాంతి.